3 స్టోరీలు వీటి గురించి పెట్టేసావు. అవును. నెక్స్ట్ స్టోరీ వచ్చి నీ ఫ్రెండ్తో కలిసి మంచిగా ఒక సాంగ్ పాడుతూ ఒక రీల్ పెట్టావు. అది ఎందుకు పెట్టావు? ఆ బాధ ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఉండలేవు కదా అనేది నా పాయింట్. బాధ ఉన్నప్పుడు హ్యాపీగా ఉండలేరు, బాధ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏవి చేయరు. ఓకేనా? నీకు బాధ లేదా? మీ మమ్మీకి బాగాలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు? నా వర్క్ అది, ఇది నా వర్క్ అది. ఐ ఆమ్ అన్ ఎంటర్టైనర్. ఐ ఆమ్ ప్లెడ్జ్ టు డూ సమ్ ఎంటర్టైన్మెంట్ టు పీపుల్. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఐ విల్ ఎంటర్టైన్ యూ, ఏం జరిగినా కూడా అని చెప్పేసి. బిగ్ బాస్ బజ్ జరిగే సిచ్యువేషన్లో మా ఇంట్లో ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే, ఎంత గొడవలు జరుగుతూ ఉన్నదంటే, సాయంత్రం ఫుల్ గొడవేసి మైండ్ పోయి ఎక్కడైనా తల కొట్టేసుకుందామా అనేలాంటి ఫ్రస్ట్రేషన్ ఉండేది నాకు. అట్లాంటి ఫ్రస్ట్రేషన్లో కూడా నేను పోయి శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళు జోక్లేస్తూ ఉంటే నవ్విన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పోయి చచ్చిపోతామా ఎందుకురా ఈ లైఫ్ అనేసి అనుకున్నా కూడా మళ్ళీ షూట్కి వెళ్ళి నవ్వుకుంటా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బికాస్ ఇట్ ఈస్ మై, ఏం చెప్పాలి, నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చచ్చిపోతా ఉంటే కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో చేసి నేను ఈరోజు చచ్చిపోతా ఉన్నాను గైజ్ అని చెప్పేసి చచ్చిపోతా. నో, నేను చెప్తా ఉన్నాను, నిజంగా క్వశ్చన్ చేసిన అదే చెప్తా ఉన్నాను. అందరూ చూపించిన నేను గట్టిగా మాట్లాడతాను, ఆ పిల్ల గట్టిగా ఉంటుందనేసి అందరూ అనుకుంటారు, కానీ నో, నేను చాలా వీక్, నేను అసలు అంత స్ట్రాంగ్ కాదు, నేను చాలా ఎమోషనల్, చాలా ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్.